తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్నయ్య అంటేనే చిరంజీవి, చిరంజీవి అంటేనే అన్నయ్య. ఈ మాటని పక్కన పెడదాం. చిరంజీవి గారు అన్నయ్య కాకముందు మంచి పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా ఒక వీరాభిమాని చిరంజీవి గారికి విషం పెట్టాడు. అసలు వాడు తెలిసి పెట్టాడో, తెలియక పెట్టాడో తెలీదు గానీ, ఓ స్వీట్ ఒక కేక్ ముక్కలో పెట్టాడు. ఇప్పుడు వాడు ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? దొరికాడా? దొరికిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు అసలు ఉన్నాడా? లేడా? ఎలా? అనేదే ఈ వీడియో. అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు. దానికి సంబంధించి షూటింగ్ సెట్. దాంట్లో పాట షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి గారికి ఎవరో కేక్ తీసుకొచ్చి ఇచ్చారు. అది తినండి చిరంజీవి, స్వీట్ షూట్ ఉంది ఈ టైంలో తిని అంటే, లేదు కొంచెం టేస్ట్ చేయండి అన్నారు. చిరంజీవి గారు జనరల్గా డ్యాన్స్ ఉన్నప్పుడు ఫిజికల్గా స్టెప్స్ వేయాలి కాబట్టి ఏమి తినడు. బజ్జీలు, సమోసాలు ఇలాంటివి తినడు. కేక్స్ అస్సలు తినడు. కానీ తను బలవంతంగా నోట్లో పెట్టాడు ఓ ముక్క తీసి. చాలా ఎంబారసింగ్గా అనిపించేది. చిరంజీవి గారి కోపం వచ్చే ఏంటి ఇది అన్నట్టుగానే కొంచెం టేస్ట్ కూడా చూడాల్సి వచ్చింది. నోటికి ఆనేసరికి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించి ఏం బాలేదు ఇది అన్నారు. బాలేదు ఇది ఏదోలాగా ఉంది, ఏదో కళ్ళు తిప్పుతున్నట్టుగా చక్కర వస్తున్నట్టుగా ఉంది, నాకు ఏముంది దీంట్లో, నాకు ఇది వద్దు అన్నాడు. అప్పుడు అశ్విని దత్ గారికి డౌట్ వచ్చి అంతా ఎంక్వైరీ చేస్తే ఒక అభిమాని, వీరాభిమాని పెట్టాడు, మందు పెట్టాడు, విషం కలిపాడు అని తెలిసింది. 4 పీకితే నిజం చెప్పేశాడు. చిరంజీవి గారు నాకు ఎప్పుడు కలుద్దామన్నా కూడా అవకాశం ఇవ్వట్లేదు, అందుకే నాకు కోపం వచ్చింది అని నిజం ఒప్పేసుకున్నాడు. ఇది ఒక మూర్ఖత్వపు ఆలోచన. కలవడానికి అవకాశం ఇవ్వకపోతే ఎవడైనా విషం పెడతాడా? 12 సంవత్సరాల నుంచి మోహన్ బాబుతో నేను కలవాలనుకుంటున్నా. మా అన్నయ్య మోహన్ బాబు గారి దగ్గర వర్క్ చేస్తాడు, కానీ కుదరదు కూడా. ఆ స్థాయి వేరు. చిరంజీవి ఎక్కడ, మోహన్ బాబు ఎక్కడ, మనం ఎక్కడ? సరే ఇవి పక్కన పెడితే, విషయం పెట్టిన తర్వాత ఆయన్ని పిడిగుద్దులు గుద్దితే నిజం చెప్పేశాడు. దాని తర్వాత చిరంజీవి గారు కూడా పెద్ద మనసుతో ఆయన్ని వదిలేశారు. టిల్ నౌ మళ్ళీ ఎప్పుడు చిరంజీవి గారి ఇంటి దగ్గరికి ఆ పర్సన్ వెళ్ళలేదు. అతను తెలుగువాడే, కానీ ఇప్పుడు ఏమైపోయాడు అంటే, లాస్ట్ కరోనా వచ్చినప్పుడు ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. ఇది కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఎస్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.